రాజ్ తన తెలివితేటలతో అప్పుని నిర్దోషిగా నిరూపించిన కావ్య యామిని చెంప పగలగొట్టి అరెస్టు చేస్తాను అని సవాల్ చేసిన అప్పు. ఇంతకు ఏం జరిగింది? అసలు రాజ్ తెలివితేటలతో అప్పుని నిర్దోషిగా ఎలా నిరూపించాడు? మరి యామిని చెంప పగలగొట్టి అరెస్టు చేస్తాను అంటూ అప్పు సవాల్ చేయడమేంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే కావ్య రాజ్కి మొత్తం విషయం చెప్పేసరికి వాళ్ళు ఎవరినో ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. అప్పు కంట నీళ్లు తెప్పిస్తారా? అప్పు ఎలాంటిదో మనందరికీ తెలుసు. తను లంచం ఎందుకు తీసుకుంటుంది అనగానే ఇదంతా కావాలని చేశారండి అని చెప్పనేసరికి ఎవరు చేశారు అనగానే అదే తెలియడం లేదు అని చెప్పాను. కానీ ఇంతకీ అప్పు దగ్గరికి వచ్చి నాటకమాడిన వాళ్ళిద్దరూ ఎవరు అని చెప్పాను. కానీ వాళ్ళు కూడా తెలియడం లేదు. వాళ్ళ ఫోటోలనే శేషు గారిని అడిగింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటాయి కదా, అవి ఫోటో తీసి పెడతానని చెప్పారు అని చెప్పనేసరికి సరేనని చెప్పి ఇంకా కావ్యరాజులు సరే మీరు కంగారు పడకండి, రేపు ఉదయాన్నే నేను వస్తానని రాజ్ ఫోన్ పెట్టేస్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే రాజ్ కాస్త ఇంటికి వస్తాడు. ఇంకా ఇందిరాదేవి గుడికి వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేరుగా ఇందిరాదేవి రేవతి దగ్గరికి వస్తుంది. అంటే అపర్ణ వాళ్ళు ఇంట్లోంచి పంపించేసిన ఇందిరాదేవి మాత్రం తన మనవరాల్ని వదిలిపెట్టలేదు. తనకు కావాల్సినవన్నీ కూడా అపర్ణే ఇందిరాదేవే తీసుకెళ్ళి ఇస్తూ ఉంటుంది. ఇంకా అలాగే ఆ రోజు ఇందిరాదేవి అయితే రేవతి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి నానమ్మ అంటూ ఇంకా రేవతి ఇందిరాదేవిని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకే బాధపడుతున్నావు? నీకు నేను లేనా? నేను నిన్ను వదిలేసానా? లేదు కదా, నిన్ను ఇంట్లో ఏదో రకంగా ఒప్పించి ఇంటికి తీసుకొస్తాను అని చెప్పనేసరికి బాబు వెళ్ళా తలుపే వేసే అని చెప్పాను. కానీ సరే అమ్మమ్మ గారు అని వెళ్ళి తలుపు వేసేస్తాడు. వేసేసరికి ఈ లోపు మాట్లాడుకుంటూ ఉండగానే ఇంకా రాజ్ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి ఫోటోని చూసి ఇతను మీకు గుర్తుందా కళావతి గారు, ఆ రోజు రేవతి అక్కాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ రేవతి అక్కతో మాట్లాడారు. ఆ రోజు బాబు పుట్టినరోజుకి వెళ్ళాం కదా. అవును, కానీ నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు అనగాని నేను అబ్జర్వ్ చేశాను. ఇంకో ఈ నల్లకున్నవాడే అక్కడ కనిపించాడు. ఒక్కసారి రేవతి అక్క దగ్గరికి వెళ్తే విషయం తెలుస్తుంది అని చెప్పనేసరికి రెండు వెళ్దామని కావ్యరాజులిద్దరూ బయలుదేరతారు. బయలుదేరేసరికి ఇంకా ఆ ఇందిరాదేవి అయితే ఇంట్లో ఉంటుంది. కావ్యరాజు ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. వచ్చి తలుపు కొడుతూ ఉండేసరికి లోపల ఇందిరాదేవి ఉంటుంది. ఎవరు అంటూ ఉండగానే రేవతి అక్క అని రాజు బయట నుంచి పిలుస్తూ ఉంటాడు. రాజ్ కావ్య వచ్చినట్టున్నారు అమ్మమ్మ అని నానమ్మ అని చెప్పనేసరికి వాళ్ళు ఇక్కడికి రావడం ఏంటి రేవతి అని చెప్పాను. కానీ నీకు అన్ని విషయాలు తర్వాత చెప్తాను, నువ్వు ఈ పక్కన దాక్కో అని చెప్పాను. కానీ సరేనని ఇంకా ఇందిరాదేవిని కాస్త లోపల దాక్కోమని చెప్తుంది. ఈలోపు వెళ్ళి తలుపు తీయడంతో ఏంటి అని చెప్పాను. కానీ మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఈ ఫోటోలో వాళ్ళు మీకు ఏమైనా తెలుసా? వీడెవడో నాకు తెలియదు కానీ వీడు మాత్రం నాకు తెలుసు అని చెప్పనేసరికి వాడితో చాలా పెద్ద పని ఉంది అనగానే ఏమైంది కావ్య అని చెప్పాను. కానీ జరిగిన విషయం చెప్తుంది కావ్య. అవునా, అప్పుకి వీడేనా చేశాడు అనగాని అవును వీడే చేశాడు. అప్పు దగ్గరికి డబ్బులు తీసుకెళ్ళి లంచం తీసుకుంటుందని ఏసీపీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇతనే అని చెప్పాను. కానీ ఒక్క నిమిషం ఉండు కావ్య, ఏమండి వెళ్ళి వీడిని పిలుచుకురండి, నేను పిలుస్తున్నానని చెప్పండి అని చెప్పాను. కానీ సరే అని ఇంకా వెళ్తారు. వెళ్ళిన తర్వాత పిలుచుకుని వస్తాడు. పిలుచుకుని వచ్చేసరికి ఏంట్రా మాకు అన్యాయం చేస్తున్నావు అనగాని నేనేం చేశానక్క అని చెప్పనేసరికి కావ్యరాజ్ ఇద్దరు బయటకు వస్తారు. సార్ మీరా చెప్పండి అని చెప్పాను. కానీ ఇంకా వెంటనే కాలర్ పట్టుకుంటాడు రాజు. ఏంటి సార్ నేనేం చేశాను, నన్ను కాలర్ పట్టుకుంటున్నారు అనగానే అప్పును నిన్ను లంచం అడిగిందా అని చెప్పాను. కానీ అప్పు నాన్నగానే అదే అపూర్వనే ఇన్స్పెక్టర్ అని చెప్పనేసరికి ఆవిడ మీకెలా తెలుస్తారు అనగానే తను నా చెల్లెలు అని చెప్పి కావ్య అంటుంది. ఏంటి సార్ ఏమంటున్నారు, తను మీ రిలేటివా అని చెప్పాను. కానీ అవునరా తను నా రిలేటివే, అయినా అప్పుని లంచం తీసుకుంటుందని నువ్వు ఏసీపీ వాళ్ళకి చెప్పడం ఏంట్రా అని చెప్పాను. కానీ అక్క అదంతా వేరే విషయం అక్క అని చెప్పనేసరికి ఏంటి ఎవరుండి నీ వెనక చేయించారు, అసలు అప్పుని ఎందుకు టార్గెట్ చేశావు అనగానే మేడం మీరు తప్పుగా అనుకోకండి, అదంతా నేను చేయట్లేదు మేడం. అప్పు మేడం అంటే నాకు గౌరవమే, కానీ అప్పు మేడం మీద ఈ ఎలిగేషన్ తీసుకొచ్చి పెట్టమని చెప్పింది యామిని మేడం అని చెప్పాను. కానీ ఏంటి యామినియా అని చెప్పాను. కానీ అవును సార్ యామినియే తీసుకురమ్మన్నారు.
యామిని మేడమే డబ్బులు ఇచ్చారు. ఏసీపీ వాళ్ళకి చెప్పమని చెప్పారు. అప్పు మేడం మీద కోపం తీర్చుకోవడం కోసం, ఆమె ఉద్యోగం పీకించడం కోసం యామిని మేడం చెప్తేనే చేశాము, అంతే తప్ప అప్పు మేడం మీద మాకేమీ కక్ష లేదు. మేమెందుకు అలా చేస్తాము అనగానే, యామిని ఎవరా అని చెప్పనేసరికి, అదంతా పెద్ద కథక్క అని చెప్పనేసరికి, చూడు రేపు మాత్రం రేవతి గారు అని చెప్పను కానీ, చెప్పు కావ్య అనగానే, నాకు హెల్ప్ చేయాలి. ఏదో రకంగా ఈ అబ్బాయిని ఒప్పించి రేపు కోర్టులో ఈ విషయాలన్నీ బయట పెట్టాలి అనగానే, ఒరే వీళ్ళు నాకు కావలసిన వాళ్ళరా అని చెప్పాను కానీ, అక్క ఎప్పుడైతే వీళ్ళు నీ రిలేటివ్స్ అని చెప్పావో అప్పుడే నేను డిసైడ్ అయిపోయాను. రేపు కోర్టులో మీరు చెప్పమన్నట్టే చెప్తాను మేడం అని చెప్పాను కానీ, రేపు నిన్ను యామినియే కదా చేయమని చెప్పింది, ఇదంతా కోర్టులో చెప్పు అనగానే, దీనికంటే ముందు ఏసీపీ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తాను అంటూ ఇంకా రాజ్ కాస్త ఏసీపీ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళేసరికి, ఎందుకు మమ్మల్ని రమ్మని చెప్పారు, మా టైం వేస్ట్ చేయడానికి అనగాని, మీ టైం వేస్ట్ చేయడానికి కాదు, ఎవరి నిజాయితీ ఏంటో మీరు తెలుసుకోవాలి కదా. ఎవరో వచ్చి ఏదో ఎలిగేషన్ పెట్టి ఏదో చేస్తే మీరు నమ్మేస్తారా? వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసే పని ఉండదా అని చెప్పనేసరికి, ఇప్పుడు ఏమైంది అని చెప్పాను కానీ, చెప్పు అని చెప్పాను కానీ, సారీ సార్, క్షమించండి సార్, నిజానికి అప్పు మేడం ఏమీ మమ్మల్ని లంచం అడగలేదు. అసలు మేము ఏ పర్మిషన్ కోసం ఆవిడ దగ్గరికి వెళ్ళలేదు. మేము ఇదంతా కావాలనే డ్రామా ప్రకారం చేశాము. మేమంతా ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా చేసాం సార్, అంతే తప్ప అప్పు మేడం మమ్మల్ని లంచం అడగలేదు అనగానే, అదేంటయ్యా నువ్వే కదా షాప్ పెట్టుకోవడానికి లంచం అడిగింది అని చెప్పావు అనగానే, అదంతా కూడా యామిని మేడం మా చేత నాటకం ఆడించింది, అంతే తప్ప అప్పు మేడం మీద మాకు ఏ కక్ష లేదు. డబ్బులు తీసుకొచ్చి ఇచ్చినట్టు నాటకమాడి ఆవిడ మీద ఎలిగేషన్ తీసుకొచ్చి ఆవిడ ఉద్యోగం తీయించమని చెప్పింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు. చూసారా ఏసీపీ గారు, ఎప్పటికైనా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోండి. అంత కోట్లాస్తుండి 1,20,000 కోసం మా అప్పు లంచం తీసుకుంటుందా? తను జాబ్ చేయవలసిన అవసరం లేదు. ఏదో తన ఇష్టపూర్వకం కోసం ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరీ జాబ్ చేస్తుంది, అంతే తప్ప లంచం తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పనేసరికి, అది కాదండి వాళ్ళు చెప్తేనే కదా మేము చేసాము అనగానే, అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏంటో మీరు అనుకోవాలి కదా. ఒక ఏసీపీ మీద ఎవరైనా ఇలా చేస్తే మీరు ఇలాగే చేస్తారా? అంటే మీ మీద కూడా ఇలాంటి ఎలిగేషన్ వస్తే మిమ్మల్ని కూడా శిక్షించేస్తారా? అసలు న్యాయం అన్యాయం అంటూ ఏమీ ఉండదా? ఆవిడ గురించి ఎంక్వైరీ చేసే పని ఉండదా మీకు అని చెప్పనేసరికి, సారీ మేడం అని చెప్పాను కానీ, మరి కోర్టుకు కేసు వేశారు అని చెప్పాను కానీ, అవన్నీ కూడా ఇప్పుడు రద్దు చేస్తాను రెండ్రా అని చెప్పి అక్కడ తీసుకువెళ్ళి, ఈ శేషు గారు అని చెప్పాను కానీ, చెప్పండి మేడం అని చెప్పాను కానీ, వీళ్ళ చేత లెటర్ రాయించండి, ఇదంతా మేము ఎవరో చెప్పడం వల్లే చేశామే తప్ప మాకు ఏ ఉద్దేశం లేదు, మేము ఏ కారణం చేత చేయలేదు అని రాయండి అని చెప్పాను కానీ, సరే అని ఇంకా వాళ్ళు చెప్తూ ఉంటే మొత్తం రాస్తూ ఉంటారు. రాస్తూ ఉండేసరికి వాళ్ళు మొత్తం యామిని గురించి అంతా కూడా చెప్తారు. ఎవరో చెప్పడం వల్లే చేశామే తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు అని చెప్పేసరికి, ఆవిడకి సారీ చెప్పండి మేడం, మేము అర్థం చేసుకోలేదు, వీళ్ళేదో చెప్తే నిజమేనని నమ్మేశాము, కానీ నిజాలు మేము తేల్చుకోలేకపోయాము, సారీ మేడం, మీ జాబ్ మీకు ఉంటుంది అని చెప్పనేసరికి, చాలా థ్యాంక్స్ అక్క అనగానే, ఇది మీ అక్క ఒక్కతే కాదు నేను కూడా చేశాను అని చెప్పనేసరికి, చాలా థ్యాంక్స్ బావా అని చెప్పాను కానీ, అసలు యామిని ఇదంతా ఎందుకు చేస్తుంది కళావతి గారు అని చెప్పాను కానీ, మీరు అనుకుంటున్నట్టు యామిని మారి మిమ్మల్ని నాకు అప్పగిస్తుంది అని అనుకుంటున్నారా? ఒక మాట అడుగుతాను, నిజం చెప్పండి, యామిని మిమ్మల్ని ప్రేమించిందా? ప్రాణం పోయేంతగా ప్రేమించిందా? ప్రాణం తీసుకోవడానికి కూడా వెనకాడలేదు కదా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అని చెప్పాను కానీ, అవును అని చెప్పాను కానీ, మరి అలాంటి తప్పుడు మీరు పెళ్లిపేటల మీద పెళ్ళి ఆపేసి నేను కళావతి గారినే పెళ్లి చేసుకుంటాను అని అనగానే తను అంత ఈజీగా ఎలా ఒప్పేసుకుంది? ఒక్కసారైనా ఆలోచించారా? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తను మిమ్మల్ని చేసుకోవడానికి సిద్ధపడింది కదా, మరి మిమ్మల్ని అంత ఈజీగా వదిలేస్తుందా? మిమ్మల్ని ఏమీ చేయలేక ప్రతిసారి నాకు ప్రాబ్లం క్రియేట్ చేసింది, ఒక్కసారి కాదు చాలాసార్లు ప్రాబ్లం క్రియేట్ చేసిందంటూ మొత్తం చెప్తుంది కావ్య. ఎట్టి పరిస్థితుల్లోనూ యామినిని వదలను అని చెప్పాను కానీ, యామినిని వదలకపోవడం ఏమీ లేదు, తనను వదిలేసేయండి, మీరు ఏదో చెప్పాలి అన్నారు అని చెప్పాను కానీ, అది ఇప్పుడు కాదు రేపు చెప్తాను, ఎట్టి పరిస్థితుల్లో రేపు మిస్ చేయను అని చెప్పి రాజ్ అంటాడు. ఇంకా రాజ్ అయితే మన ఇద్దరం ఆఫీస్కి వెళ్ళాలి అని ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు.
ఇంకా ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో చిన్న వర్క్ ఉంటే చేసుకుంటుంటుంది. ఇంకా యామిని ఇంటి దగ్గర ఉండగా అప్పు కాస్త తన కానిస్టేబుల్ని తీసుకుని సరాసరి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి ఏంటప్పు చాలా ఈజీగా బయటకు వచ్చేసావు అని సంతోషపడిపోతున్నావా? ఈసారి ఏదొకటి పెద్ద ఎలిగేషనే నీ మీద వచ్చేటట్టు చేస్తాను అని చెప్పనేసరికి చెంప చెల్లు అనిపిస్తుంది యామినికైతే. ఇలా కొట్టినందుకే కదా నువ్వు నా మీద కక్ష కట్టావు. ఈసారి నీకు చెప్తున్నాను, ఖచ్చితంగా నువ్వు చేసిన తప్పులన్నీ కూడా బయటపెట్టి నిన్నే నేను అరెస్ట్ చేసి తీసుకువెళ్తాను. మా బావని అక్కని ఖచ్చితంగా కలుపుతాను. నీకు మా బావ దక్కడు. అయినా మా అక్కది మా బావది బంధం జన్మజన్మల బంధం. వాళ్ళిద్దరినీ ఎవరు విడదీయలేరు. ఇంకొకసారి నువ్వు మా బావ జోలికి కానీ మా అక్క జోలికి కానీ మా ఇంట్లో వాళ్ళు ఎవరి జోలికైనా వచ్చావనుకో, నేను ఇక్కడి నుంచి నీ పని మీద ఉంటాను. నువ్వు చేసిన తప్పులను వెలికి తీస్తూ నువ్వు ఏమేం తప్పులు చేసావో, ఏమేం నేరాలు చేసావో అన్నీ బయటికి తీసుకొచ్చి నువ్వు అసలు ఏం చేసావనేది మా బావ ముందు నిన్ను నిలబెట్టి నీకు మా బావకు ఎలాంటి రిలేషన్ లేదని చెప్పి మా అక్క బావలను కలుపుతాను. అదే నా టార్గెట్. ఈ అప్పు గురించి చాలా తక్కువ అంచనా వేశావు. ఏదో నిన్ను కొట్టానని నన్ను వదిలేసి ఉంటే నీ సంగతి తర్వాత ఎప్పుడో చూసేదాన్ని. కానీ నువ్వు నా ఈగో మీద కొట్టి ఇలా చేసావు కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలిపెట్టను. ఖచ్చితంగా నిన్ను నా చేతులతోనే అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్తాను అంటూ అప్పు కాస్త చెప్తుంది. చెప్పేసరికి యామిని ఆలోచనలో పడుతుంది. ఇప్పుడు రాజ్ కావ్యాలను ఇంకా విడదీయడానికి ఎలాంటి ఆస్కారం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? వాళ్ళిద్దరినీ ఎలా దూరం చేయాలి? ఇంకా రాజు కావ్యకు ప్రపోజ్ చేసేస్తాడు. ఇంకా ఆపే ప్రయత్నం ఎలా చేయాలి అని చెప్పి ఇంకా యామిని కాస్త అనుకుంటుంది. మరి రాజుకి దెబ్బతో యామిని గురించి తెలిసిపోయింది కాబట్టి యామిని విషయంలో రాజు జాగ్రత్తగా ఉంటాడా? కావ్యకు ప్రపోజ్ చేసేస్తాడా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.